బలపనూరులో ప్రతి గడప ఒక ఎమోషన్ బాండింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో, ఆ కుటుంబంతో. ఏ తలుపు తట్టినా కూడా దేవుళ్ళ ఫోటోలు లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఫోటోస్ ఉంటాయి కదా! బట్ ఇక్కడ చూడండి ఒకసారి ఆ గోడకి కెమెరామెన్ ఒకసారి దాస్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి ఫోటో మనకి గోడ మీద కనిపిస్తూ ఉంది. అంటే పెళ్ళైన కొత్తల్లో వాళ్ళిద్దరూ దిగిన ఒక అన్యోన్యమైన ఫోటో ఫ్రేమ్. పైన దేవుడి ఫోటో, సత్యనారాయణ స్వామి ఫోటో, కింద వాళ్ళ ఫోటో. అంటే ఎంత స్ట్రాంగ్గా వాళ్ళ గుండెల్లో ఆయన పెన వేసుకున్నారు అనటానికి ఇదొక నిదర్శనము. ఎవరు వచ్చి ఓట్లు అడిగినా మేము మాత్రం ఆ ప్రేమని డైవర్ట్ చేసుకోలేము అన్నమాట ఓపెన్గా వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ నేను తిరుగుతున్నప్పుడు ఒక ఫ్యామిలీ కనిపించింది. వెంకటప్ప స్కూల్ గురించి ప్రతి ఒక్కరు తెలుసు. జగన్ గారు చిన్నప్పుడు చదువుకున్నారు ఆ స్కూల్లో. స్కూల్కి పేరు కూడా వాళ్ళ స్కూల్ టీచర్ పేరు వెంకటప్ప గారి నామకరణంతో ఇప్పటికీ కూడా రన్ అవుతోంది. భారతి గారి కనుసన్నల్లోనే ఆ స్కూల్లో అనేక యాక్టివిటీస్, వెరీ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్, హెల్త్ అన్నీ కూడా తను దగ్గరుండి చూసుకొని ఆ స్కూల్ని కొనసాగిస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఆ వెంకటప్ప గారి తమ్ముడు కూతురు ప్రస్తుతం మనతో ఉన్నారు. షీజ్ ఏం పేరమ్మా? అరుణ. చాలాసార్లు మేము టీవీలో చూస్తూ ఉంటాం, బలపనూరు వెంకటప్ప స్కూలు, వెంకటప్ప జగన్ గారి టీచరు అని చెప్పి. అసలు ఏంటి వెంకటప్ప గారికి ఆయనకున్న అనుబంధం ఏంటి? ఎప్పుడు చదువుకున్నారు? మన జగన్ సార్ వాళ్ళ నాయన రాజశేఖర్, అప్పుడు నేను చిన్న పిల్లదాన్ని, అప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్న వరకు ఆయన వచ్చిపోతాడు, అంత నాకు నాలెడ్జ్ లేదు, చిన్న పిల్లదాన్ని అప్పుడు ఆయన చదువుకుంటాన్నాడంట ఆ ఇంటి వరకు. మా పెదనాయన మా పెద్దమ్మ చెప్తున్నాయి అంతవరకు ఆయన చదువుకున్నాడని ఇప్పుడు స్కూల్ కట్టిస్తున్నారు. మా వరకు అయితే మేము ఆయన పేరు చెప్తేనే మమ్మల్ని అందరినీ సంతోషంగా చూస్తున్నాడు జగన్ సార్. అది నా వరకు. నేను ఇప్పుడు ఎక్కడైనా కానొచ్చినా అరుణక్క అని పిలుస్తాడు, నీకేం ఆపద వచ్చినా అని చెప్తాడు. ఈ బజార్ అంతా మా చిన్న గుడిచెలు అప్పుడు జగన్ సార్ రాక తలకనే. రాజశేఖర్ రెడ్డి జగన్ సార్ ఉన్నప్పుడు ఈ బిల్డింగ్లు ఎట్లున్నాయి, ఆయన ఇచ్చిన బిల్డింగ్లే. ఏ పథకము ఈ బజార్ క్రాంతి రాదు. ఎవరు ఏది కోరుకున్నా ఇది మాకు వస్తుంది. మాకైతే గుండెల్లో మా జగన్ సార్ నిలిచిపోయినాడు. ఎవరు ఏమి చెప్పినా మేము వినాం. అది ఏదో వాళ్ళ పర్సనల్ వాళ్ళ వరకు. మా వరకు అయితే మా జగన్ సార్ అవిలాస్ సార్ వరకు ఈ ఊరంతా అది. ఏంటమ్మా మీ ఇంట్లో జగన్ గారి ఫోటో గోడకు పెట్టుకున్నారు? ఫస్ట్ నన్ను ఏమన్నాడంటే మా సార్ జగన్ సారు, నేను ఒక కూతుర్ని, వెంకటప్ప తమ్ముని కూతుర్ని, నా పరిస్థితి బాగాలేదంటే దగ్గర పిలిచి, నువ్వు నా కుటుంబంలో ఒక మనిషి ఇక్క, ఏమన్నా ఉంటే అక్కకు నీవు ఏమి కావాలి, ఈ ఊర్లో ఏం కావాలంటే నాకేం వద్దు, నా పరిస్థితి అంటే సరే నేనుండే, నీకేం కావాలంటే ఈ ఇండ్లు ఇచ్చింది నాకు ఏమీ లేదు. నా భర్త చనిపోయి నాకు 3 పిల్లలు, 2 బిడ్డలు, 1 కొడుకు. కొడుకు ఉన్నప్పుడు ఈ ఇండ్లు, ఈ స్థలం కానీ నాది కాదు, ఆయన ఇచ్చి రాసిచ్చి రాజశేఖర్ నేను హైదరాబాద్ అంటే నువ్వు ఎక్కడ వేసుకున్నా నా పేరు చెప్పు, ఇండ్లు ఇచ్చింది ఆయన. నాకు 1 ఇండ్లు వస్తుంది ఒక్కొక్కరికి, నాకు 2 ఇండ్లు ఇచ్చినాడు మా రాజశేఖర్ రెడ్డి సార్. మా జగన్ సార్ నేను ఇప్పుడు ఎక్కడున్నా అరుణక్క బాగుండా, నీ సమస్య ఏది అనే ప్రేమతోనే పిలుస్తాడు. ఇంకా అంతకన్నా ఏం కాలే, వాళ్ళు ఏదో సుఖం ఇంత ప్రేమగా పిలిచే సార్ మేము ఎట్లా నమ్మకుండా పోవాలో చెప్పండి. ఎంత నేను ఇంట్లో పోయినా కానీ అరుణక్క, నాది ఏమీ లేదు, ఒక మామూలు ఇది కుటుంబం, మాది ఒక పేద కుటుంబం. ఇంత ప్రేమ చూపించేవాడు మాకు ఎందుకు ఉండదు చెప్పండి మేడం, చెప్పండి. అది నాకు అప్పుడు ఒకసారి మా ఆయన ఫోటో తెచ్చుకుని పోయినా, అక్కడ షాప్లో సార్ ఫోటో ఉన్నది, మా ఆయన ఫోటోతో సార్ ఆయన ఫోటో తెచ్చుకున్నా. అదే ఒక షాప్కి పోయి మా ఆయన ఫోటో చనిపోయినప్పుడు ఒక 6 నెలలు 5 నెలలు అప్పుడు ఫోటో ఇచ్చింది చిన్నది. మా ఆయనది పెద్ద చేశాడు, చేసినప్పుడు అక్కడ కానొచ్చింది ఆ ఫోటో. నాకు ఆయన ఆ సారు మాట్లాడినప్పుడు నాకు మా తమ్ముడు మాదిరి ఆయన నన్ను అంతగా, అక్క నేనుండా నీకు అనే సిచ్యువేషన్లో నేను ఆ ఫోటో తెచ్చి అప్పటి నుంచి పెట్టుకున్నా ఇంట్లో. ఇప్పుడు అయినా అదే నీకే సమస్య ఉంది ఇక్క, నాకేం సమస్య లేదు, బాగున్నా అంటాము. అభివృద్ధి లేదని ఒక్కసారి నేను చెప్తా చూడండి, నా సిచ్యువేషన్లో నా కొడుకు పెద్ద ఎడ్యుకేషన్, ఇప్పుడు బెంగళూరులో ఉండాడు బాగుండాడు, అది కాదు. అప్పుడు నేను అనంతపురంలో ఉన్నా చదివిస్తాను 3 పిల్లలు. నా కొడుకు ఇంజనీరింగ్ పాస్ అయినాడు. అప్పుడు ఈ రీఇన్వెస్ట్మెంట్ లేదనమాట. ఒక చెప్పకూడదు వాళ్ళను, తెలుగుదేశం వాళ్ళను, వాళ్ళ పేరు రాకూడదు మనకు మంచి కదా. ఆమె దగ్గర పోయి నా కొడుకు పరిస్థితి, మా పరిస్థితి, నా కొడుకుని చదివి మేడం అని అడిగిన, అంటే అట్లా చల్లదమ్మా అని. అదే నేను 1 సంవత్సరం ముందు వచ్చి రాజశేఖర్ని అడిగిన, నా కొడుకు ఇప్పుడు ఇంజనీర్ అయ్యిండు నేను ఫీలింగ్ అనమాట. అట్లా MBA చేసినాడు నా కొడుకు. అట్లా ఇట్లా ప్రైవేట్ కానీ చదువుతా అది. ఇప్పుడు ఇంత పిల్లలు, ఇప్పుడు నా అక్క కొడుకు ఇంజనీరింగ్ చదివినాడా లేదా, అట్లా మనకు పెట్టకుని ఈ 10 మంది బాగుండారా లేదా అనేది ఆయన చూస్తాడు కదా. ఆయన ప్రేమతోనే ఈ ప్రజలు చేస్తారు. ఎన్ని పథకాలు సరే ఆయన ఎగబెట్టుకోవాలంటే ఎందుకు ఎగబెట్టుకోకూడదు డబ్బులు చెప్పు, ఎన్ని అవసరమా చెప్పు. ఈ పేదలకి ఎంత డబ్బు, ఇప్పుడు నాకు ఇంతమంది
ఇన్ని ఎందుకు ఇస్తున్నాడు చెప్పు మా పేదలకు. ఇప్పుడు చదువు అనుకో, అమ్మఒడి అనుకో, నాకు 45 పింఛన్ అనుకో, నాకు పింఛన్ అనుకో, ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి ఆయన? సింహం సింగిల్గా వస్తుంది అన్నాడు. కూటమి వద్దు నీకు, మా జగన్ సార్ చేయకుంటే నువ్వు అందరిలో ఏంటి ఒక్కనివిరా, ఆయనతో పోటీ పడు. ఎంత మెజారిటీ వస్తుంది జగన్ గారికి? జగన్ గారికి వస్తుంది 90 రోజులు వచ్చేది దాటి బాగా చేశారా ఇక్కడ? సంక్షేమ పథకాలు అన్నీ అందాయా? మొత్తం చెప్పేటేమి చేసినాడు మా ఆయన చెప్పిన సాటికి చేసినాడు. ఇంకా చేయాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పనేది కూడా చేస్తా, ఇప్పుడు చెప్పిన కాడికి చేస్తా, చెప్పంది కూడా చేస్తా, మళ్ళీ వచ్చే కూడా ఎగస్ట్రా అంటాడు. రాజశేఖర రెడ్డి గారి పాలన బాగుందా, జగన్ గారి పాలన బాగుందా? అంతకన్నా ఎక్కువ ఉంది, బాగుంది. రాజశేఖర్ కన్నా ఎక్కువ. అమరావతి ఓట్లు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? జగన్ సార్కి. అసలు డౌటే లేదా? డౌట్ ఏం లేదు. జగన్ సార్ ఏం మంచి జరిగింది మీకు? మాకు చాలా మంచి జరిగింది. డాకరాలో వచ్చినాయి, రైతు భరోసా వచ్చింది, మా కొడుకు బీటెక్ చేసినాడు, అన్ని పథకాలు వచ్చాయి. నాకు 18 ఏళ్ళు వచ్చింది, అన్ని పథకాలు వచ్చాయి. ఎవరికి ఓటేస్తారు ఎలక్షన్స్ లో? జగన్కి వేస్తాము. నిజంగా వేస్తారా? అడగంగానే చెప్పేస్తున్నారు. నిజంగా ప్రచారం పోతానమ్మా, ఏమైంది ప్రచారం పోతాను, కష్టమా పోతాను, చెప్తాను వేరే వాళ్ళకి కూడా మేము చేయాలని. ఏం మంచి జరిగింది జగన్ గారి ద్వారా? నాకు పాపకు ఇంజనీర్ చదివింది, ఆ పాపకు లెక్క వింటూ మా భార్యకు 18,000 అది లెక్క, నాకు పింఛను, రైతు భరోసా అన్నీ వస్తానేమో. ఇప్పుడు కూటమని చంద్రబాబు నాయుడు వాళ్ళంతా వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఓడగొడతామంటున్నారు జగన్ గారిని. మనం చేసే పద్ధతి మంచి బాగుంటే ఎవరు ఎంతమంది చేంజ్ చేస్తారు అమ్మా, ఎంతమంది వచ్చి నేను చేయలేరు. మనకు ప్రజలు బాగా చేసినప్పుడు ఎంతమంది వచ్చి చేంజ్ చేస్తారు, ప్రజల్లో ఉండాలి అంతే, ఏం లేదు మా మనకి మా నాయకుడు మాకు జగనే. ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? జగనే. జగనే ఎందుకు? జగన్ అంటే అభిమానం, బాగా చేసినాడని. ఇంటి పట్టాలు ఇచ్చినాడు, శేని పట్టాలు ఇచ్చినాడు, డాకరా ఇచ్చినాడు, అమ్మఒడి ఇచ్చినాడు. ఇంకా జగన్ కాక ఎవరిని అంటారు? ఏం నచ్చిందమ్మా జగన్ గారిలో బాగా? ఇన్ని చేసిండమ్మా, పథకాలు కాదు, నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అంటే మాకు కడపకి ఇక్కడ వచ్చే జగన్ వస్తే మేలని. తండ్రి కొడుకుల్లో ఎవరి పనితీరు బాగుంది? తండ్రి చేసినట్టే కొడుకు చేస్తాడు, పడగల్లోనే కదా నడిచేది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే తొలి ఓటు వచ్చిన వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ ఫస్ట్ ఓటు ఏ పార్టీకి, ఏ లీడర్ కి వేయబోతున్నారు అనే దాని పట్ల కాస్త క్యూరియస్ గా అనిపిస్తోంది. అడిగి మరీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది. హాయ్, ఏం పేరు మీ పేరు? జగదీష్ మేడం. జగదీష్, ఓకే. ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. అయిపోయింది. ఓ, అయితే ఓటు వచ్చేసింది, ఓటు హక్కు వచ్చింది మేడం. ఫస్ట్ ఓటు కదా ఇప్పుడే? మేడం. ఎలా ఉంది ఏపీ ఇక్కడ డిస్ట్రిక్ట్ లో పరిస్థితులు, జగన్ గారి సంక్షేమ పథకాలు? ఎప్పుడైనా జగనే మేడం వచ్చేది, తగ్గేదేలే మేడం జగనే. ఎందుకంటే మాకు చాలా మేలు చేశాడు మేడం. ఇప్పుడు జగన్ గెలిస్తే మా ఫ్యూచర్ బాగుంటుంది మేడం. ఏం నచ్చింది జగన్ గారిలో అంతలా? చాలా ధైర్యం మేడం, అతని ధైర్యం ఒంటరి పోరాటం చేస్తున్నాడు మేడం. 6 డజన్ మంది వచ్చిన వెనకడాలి మేడం, మంచి ధైర్యం ఉంది. అందుకే మేడం జగన్కే ఓటు మేడం. మీ ఫ్యామిలీ అంతానా, మీరు ఒక్కరేనా? ఫ్యామిలీ అంతా మేడం. రైట్. మీ పేరు? రేవంత్ మేడం. రేవంత్. ఓకే. ఏంటమ్మా ఎలా ఉంది ఇక్కడ సంక్షేమ జగన్ పథకాలన్నీ బాగున్నాయి మేడం. ఆరోగ్యశ్రీ పథకాలు, అమ్మఒడి, విద్యా దీవెన అన్నీ బాగా ఉంది మేడం. అందులో చెప్పారు. పులివెందులు కూడా డెవలప్ బాగా అయింది. బలపనూరులో డ్రైనేజు, పిల్లల స్కూలు అన్నీ డెవలప్మెంట్ చేశాడు. అందులో బూట్లు, టై, ఐడి కార్డు ప్రైవేట్ స్కూల్తో పాటు డెవలప్ చేశాడు. ప్రైవేట్ స్కూల్ అన్నీ పడిపోతాయి. గవర్నమెంట్ కాలేజ్ కూడా డెవలప్ చేశాడు. అందులో విధంగా ఎంతమంది వచ్చినా భయపడలేదు, సింహం సింగిల్గా వస్తుందని చెప్తాను.